ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. వెళ్ళి కలిసొద్దామా శక్తి? ఎవరమ్మా? నిజంగా నాకు నమ్మశక్యంగా లేదు. ఇన్నేళ్ల తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని కల్లో కూడా అనుకోలేదు. మీరింకా వర్క్ చేస్తున్నారా సార్? కళాకారుడికి విశ్రాంతి ఉండదు. పక్కకి తప్పుకునేంత వయసు అవ్వలేదు శక్తి. నన్ను పక్కన పెట్టేంత తప్పుడు సినిమాలు కూడా నేను తీయలేదు. అయ్యో, ఆ ఉద్దేశంతో కాదు సార్. షూటింగ్ చివరి రోజున అప్పుడు మిమ్మల్ని కలవటం కుదరలేదు. నాకు వీడుకోలు చెప్పడానికి కూడా మీరు రాలేదు. యా, నీ జీవితంలో ఏవి నీకు దక్కాలనుకున్నానో అవన్నీ నీకు దక్కే శక్తి. అవును, కానీ ఇప్పుడు సడన్ గా మీకు నేనెందుకు గుర్తొచ్చాను? నీ పుట్టినరోజుకి మీ అమ్మ నన్ను ఆహ్వానించింది. నీకు నా గురించి బాగా తెలుసు కదా శక్తి. నేను నటించిన సినిమాలు మొత్తం చూసారా సార్? చూశాను, అన్నీ చూశాను. చూడటం ఓకే, చూసారు కనుకే మీ సినిమాల్లో మళ్ళీ అవకాశం ఇవ్వలేదా సార్? కమ్ ఆన్ శక్తి. అఫ్ కోర్స్ నేను జిఎంఆర్ కాంట్రాక్ట్ లో ఉన్నాను అనుకోండి. కాంట్రాక్ట్ లో ఉండడం పెద్ద కారణం కాదు. నీ గురించి నాకు తెలిసినంత వరకు నీ మనసుకి నచ్చని ఏ కాంట్రాక్ట్ అయినా సరే నిన్ను ఆపలేదు శక్తి. నాకు బాగా గుర్తుంది, వీటన్నిటికీ దూరంగా ఉండాలని నువ్వు కోరుకున్నావు. సినిమా ఒక సుడిగుండం లాంటిది. లోపలికి రావడం కష్టం, బయటికి పోవడం కష్టం. నువ్వు కోరుకున్న జీవితం ఏంటో నాకు తెలుసు శక్తి. అది నీకు దక్కకపోవడానికి కారణం ఇంకొక్క సినిమా చేయని వచ్చే అవకాశం. నా నెక్స్ట్ సినిమాలో ఇంకో అవకాశం ఇచ్చి నీ కళకి అడ్డుపడకూడదని నేనే మర్యాదగా తప్పుకున్నాను శక్తి. కానీ బాగా లేదు సార్, ఆ కళలన్నీ కరిగిపోయి ఎన్నో ఏళ్లైంది. నోను, కళల్ని నిజం చేసుకోవడానికి వయసుతో పనిలేదు శక్తి. ఐఎమ్ స్టిల్ చేసింగ్ మై డ్రీమ్స్ అండ్ ఐ విల్ కీప్ చేసింగ్ మై డ్రీమ్స్. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు శక్తి. నాకెప్పుడైనా అవకాశం వస్తే మీ మాటల్ని మంత్రంగా నా మాటగా అందరికీ బోధిస్తా. కాపీ రైట్ అంటూ ఒకటి ఉంది, నీకు తెలుసా? లేటుగా విష్ చేస్తున్నాను, హ్యాపీ బర్త్డే. శ్రీధర్ సార్ని నేను చివరిగా కలిసినప్పుడు ఇంకో విషయం నేర్చుకున్నాను. నిందలవి వేయకుండా అర్థమయ్యేలా చెప్పారు. నా పరిస్థితులకి నేను బాధితురాల్ని కాదని నాకు వివరంగా చెప్పారు. ఇష్టం లేకపోయినప్పటికీ నేనందులో పాల్గొన్నానని, నా జీవితం పట్లున్న బాధ్యతని, కర్తవ్యాన్ని తెలుసుకోవాలని, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని, చుట్టూ ఉన్న వాళ్ళని, పరిస్థితుల్ని తప్పుపట్టడం మానేమన్నారు. వాటిని నేర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. మొదటిగా జరిగిందేంటంటే, మా బంధంలో మనసుకి కలిగిన గాయాల్ని మానేలా చేసుకోవడానికి నాకు చాలా సహాయపడింది. చైతన్య జిఎంఆర్ల మధ్య కళలోకి రావట్లేదమ్మా. అంటే ఇప్పుడు ఆయన మాత్రమే కల్లోకి వస్తున్నాడమ్మా? ఇవ్వు. ఏం చేస్తే నయమవుతుందో నాకు తెలుసమ్మా. J'espère que tu apprécies ton repas. మెర్సీ బకు. ఫ్రెంచ్ ఎప్పుడు నేర్చుకున్నావు? చిన్నప్పుడే.
తాతగారు ఫ్రెంచ్ గవర్నమెంట్ లో దుబాసీగా చేసేవారు. చాలా పలుకుబడి కూడా ఉండేది. మా నాన్నగారు కూడా ఇదే ఆఫీస్లో క్లర్క్ గా పనిచేశారు. చిన్నప్పుడు మా నాన్న ప్రాణాలు తోడేసి ఇక్కడికి తీసుకురమ్మని మారాన్ చేసి తనివి తీరా చూసుకున్నాను. మా నాన్నగారు ఏమన్నారంటే, పోయిన జన్మలో నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టే ఇప్పుడు ఈ కోటను చూసే భాగ్యం నీకు దక్కింది అని చెప్పారు. అది ఇంకా జ్ఞాపకం ఉంది. కానీ ఇప్పుడు ఈ కోటని మ్యూజియంగా మార్చేశారమ్మా. ఏదో ఒక రోజు ఈ కోటను ఆక్రమిస్తాను. ఆ రోజు ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడే రాసి పెట్టుకోమ్మా. రండి రండి. ఎలా ఉన్నావు అక్క? బానే ఉన్నావు. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇలా ఉన్నట్టుండొచ్చారే. ఉండు. నా ముద్దుల అమ్మమ్మ. అమ్మమ్మ శక్తి, అమ్మమ్మ ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు? నేను బాగున్నాను. అమ్మా రంగా, బాగున్నావా అమ్మా? నేను బానే ఉన్నాను. ఇన్నాళ్ళకి అమ్మ గుర్తొచ్చిందా? పుష్ప, అక్క, శ్రీ ఎక్కడా? వస్తుంటాడక్క. తోటలో ఉన్నాడో ఏమో. అమ్మా, ఆ, ఇప్పుడు కూడా నీకు శ్రీ గురించి ఆలోచన? ఆ, ఆ, అది చూసి చాలా రోజులైంది కదా, అందుకే అడిగాను. శ్రీ, శ్రీ, ఎలా ఉన్నావురా నాన్న? ఏడవకమ్మా, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అమ్మా ఏడవకు. నువ్వు తిరిగి ఇంటికి రావచ్చు కదా శ్రీ. ఇంకొద్ది రోజులు పోనివ్వు. ఇప్పుడే వద్దులే. నేను ఇక్కడ బాగున్నాను. ఇక్కడున్న మానసిక చికిత్సాలయంలో పనిచేస్తున్నాను. ఇక్కడ నాకంటూ ఒక గుర్తింపు ఉంది. మనసు ప్రశాంతంగా ఉందక్క. నువ్వు పూర్తిగా మారిపోయావు శ్రీ. నిన్ను చూస్తుంటే ఇప్పుడు సంతోషంగా ఉంది. అంతా నీ వల్లే కదక్కా. శక్తి, మీరిద్దరూ కలిస్తే ఇది నీ ఆలోచనే కదా? అవును. నాకు తెలుసు. ఎంతో అందంగా ఉంది కదా. ఇందులో నీకు తెలియని విషయం ఒకటి ఉంది శక్తి. మీ పిన్ని చేసిన వంట తినాలంటే చీకట్లోనే తినాలి. అమ్మా, నా వంట వంకలు పెడతావేంటి? కరెక్ట్ గా చెప్పావమ్మా. అమ్మమ్మకు పట్టించమ్మా. పెడుతున్నా. కొంచెం చాలు. ఇదిగో అమ్మా.